నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బండి ఆత్మకూరు మండలం కాడువమల కాలువ గ్రామంలో అత్తను అల్లుడు కత్తితో హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న సునీల్ తన భార్య ఎస్తేర్ రాణితో రాత్రి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భయంతో ఎస్తేర్ తన తల్లి కళావతి ఇంటికి పరుగులు తీసింది. అయితే అక్కడికి చేరుకున్న సునీల్ భార్యపై మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించగా అడ్డుకోవటానికి వచ్చిన అత్త కళావతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు సార్. వాళ్ళ భార్య భర్త గొడవడి వాడిని అమ్మిని ఇంటి దగ్గరనే పొరసనికి పోయినాడు. పొరసనికి పోయింటే వీళ్ళ అమ్మ దగ్గరికి ఆత్మరక్షణ కోసం వచ్చింది. అది వచ్చిన పాప వాళ్ళంతా ఇంటి ఈ పక్కల వాళ్ళని లేపింటే సరిపోయిండు. సరే వాళ్ళమ్మ దగ్గరికి పోయేసరికి వాళ్ళమ్మ ఎదురుగా పోయి ఏ లంజా నా పిల్లల్ని పంపించామంటే పొద్దున్న వచ్చారు పోనైనా అని గట్టిగా నేను ఏంది లంజా మాట్లాడతానంటే వచ్చారు పోరా అంటే నన్ను వరే అంటావని పొడిచింది సార్. 4 కోట్లు పొడిచినాడు. అంటే అందరూ ఒకే చోట ఉంటారు. మేము పోయి అందరం ఇడిపించి వాడిని కొట్టి పంపించినాం. ఆ పిల్లనే వరుసనికి పోయినాడు. ఇంటికాడనే ఇంటి దగ్గరనే వరుసనికి పోయింటే ఆ పిల్ల వచ్చింది ఇడికి వాళ్ళమ్మ కాడికి. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఇంకా పిల్లని కాపాడని కానీ తల్లి పిల్లని అడ్డపోయితే తల్లి ముందు పోయింది. కొట్టనీకి పోయినాడు. పొడిచి దగ్గరకి పొడిచినట్టు పొడిచి ఇంకా తీర పడిపోయేటప్పుడు అమ్మ నన్ను పొడిచినాడమ్మని పడిపోయింది. మేము పోయి అందరం చూస్తాను పొడిచి రక్తం అంతా కారిపోయి పాస్ కూడా పిల్లకి ఏం కాలేదు సార్. ఏం పేరమ్మా అతని పేరు? ఎవరి పేరు సార్? సునీల్ సార్. అట్లా పేరు. ఏం చేస్తుంటాడమ్మా? పెయింటర్ సార్. బిల్డింగ్ చేస్తుంటారు సార్. వాళ్ళ భార్య ఏం చేస్తుందమ్మా? వాళ్ళ భార్య ఇంట్లోనే ఉంటారు సార్. ఏం పేరమ్మా? ఎస్తేరా. వాళ్ళ భార్య మొత్తం గొడవ పడుకుంటున్నారు. గొడవ పడి ఇంకా ప్రతిసారి అట్లే జరుగుతానండి. కానీ సార్ అయితే ప్రాణాలు తీసినారు సార్. వాడు ఇద్దరు భార్య భర్త కొట్లాడుకున్నారు. అమ్మకాడికి వచ్చింది ఆ పిల్ల ఊరుకుంటా. ఉండూరులో ఉంది కాబట్టి తల్లి వచ్చినందుకు అట్లా చేసినా సార్. అది మొన్న మాటకు వాడు ఉపయోగించుకొని నన్ను వరే అంటావాను అని కత్తితో వచ్చినాడు. ఇంటికన్నా ఆ పిల్లనే చంపుతారు. ఆ పిల్ల పరువును వచ్చేసింది ఇక్కడికి. మాకెళ్ళి వచ్చింది. పోయి నేను ఆటోకి ఎత్తుకొని వచ్చినాను సార్. ఎన్ని కోట్లు పొడిచినాడమ్మా? 4 కోట్లు సార్. ఒకటి చెస్ట్ భాగంలో ఇక్కడ 3 కింద. దేంతో పొడిచినాడమ్మా? కత్తి, కూరగాయలు కట్ చేసిన కత్తితో. నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బండి ఆత్మకూరు మండలం కాడువమల కాల్వ గ్రామంలో అత్తను అల్లుడు కత్తితో హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న సునీల్ తన భార్య ఎస్తేర్ రాణితో రాత్రి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భయంతో ఎస్తేర్ తన తల్లి కళావతి ఇంటికి పరుగులు తీసింది. అయితే అక్కడికి చేరుకున్న సునీల్ భార్యపై మళ్లీ దాడి చేయడానికి యత్నించగా అడ్డుకోవటానికి వచ్చిన అత్త కళావతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. సందీప్, నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం కడమకాలువ గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే భార్యాభర్తల మధ్య జరిగే గొడవకు భార్య పైన భర్త దాడి చేస్తుండగా అత్త ఇంటికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. అయితే అక్కడ కూడా మరొకసారి దాడికి ప్రయత్నించడం కూడా జరిగింది. అప్పటికే ప్లాన్ గా కత్తి తీసుకుని వచ్చిన భర్త ఎవరైతే ఉన్నారో సునీలు ఆ రాణి పైన దాడి చేస్తుండగా అత్త కళావతి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే అత్త పైన కూడా దాడి జరగడం జరిగింది. అక్కడ నుంచి చికిత్సకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం కూడా జరిగింది. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ గొడవ, భార్యాభర్త మధ్య గొడవ అత్త హత్యకు దాడి చేయడం కూడా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని గాలిస్తున్న పరిస్థితి ఉంది. సందీప్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.